అయింది. రేపటి కోసం నిఫ్టీ 50 అనాలిసిస్ అండ్ దాంతో పాటుగా ఎలాంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ 50 అనాలిసిస్ ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్ ఇవన్నీ కూడా లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ ని 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఓపెన్ చేశాను. మనం నిన్న ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. 24,145 లెవెల్ క్రాస్ అయింది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మూమెంటం అప్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనకి 24,000 కన్నా అబోవ్ ఓపెన్ అయితే 24,145 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ గా యాక్ట్ చేయొచ్చు అని. కానీ ఓపెన్ కావడమే 24,145 దగ్గర ఓపెన్ అయింది. సో నేను హార్లీ టైం ఫ్రేమ్ ఓపెన్ చేసి చూసినప్పుడు హార్లీ టైం లో ఎగ్జాక్ట్ గా ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి జూన్ 25th రిజెక్షన్ వచ్చింది అండ్ మనకి జూలై 8th రిజెక్షన్ వచ్చింది అండ్ ఇదే ప్లేస్ నుంచి రీసెంట్ గా మనకి జూలై 21 కూడా రిజెక్షన్ అనేది ఈ ప్లేస్ నుంచి వచ్చింది. ఇక్కడ చూస్తే జూలై 8th, జూలై 21 అండ్ దాంతో పాటుగా జూన్ 25th ఈ డేస్ అన్ని కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ నుంచి రిజెక్షన్ అనేది వచ్చింది. కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం 1 hourly టైం ఫ్రేమ్ లోకి తర్వాత మార్చుకుందాం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి. సో రేపు ఒకవేళ మనకి ఈ 24,242 కన్నా అబోవ్ ఓపెన్ అయింది అని అంటే ఇమీడియట్ గా మనకి 24,380 అనేది 24,380 నుంచి 24,500 మధ్య 200 పాయింట్స్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ గా యాక్ట్ చేస్తుంది. ఇది కూడా మన హార్లీ టైం ఫ్రేమ్ లోనే చూసినట్టయితే ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి కూడా చాలా సార్లు రివర్సల్ మార్కెట్ ఫాల్ అనేది 24,500 లెవెల్ దగ్గర జరిగింది. కాబట్టి రేపు ఒకవేళ మన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ జోన్ దగ్గర ఎక్కడి నుంచి అయినా రివర్సల్ వచ్చి 24,242 రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉందో అది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. లేదు బ్రేక్ డౌన్ అయిందంటే రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసి మళ్ళీ 24,145 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. లేదు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 24,145 కన్నా లోలో ఓపెన్ అయిందంటే ఇమీడియట్ గా 24,000 అనేది ఒక సపోర్ట్ జోన్ గా యాక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా ఫ్లాట్ ఓపెన్ అయింది అని అంటే 24,242 లెవెల్ అయినా బ్రేక్ కావాలి, 24,145 లెవెల్ అయినా డౌన్వర్డ్ బ్రేక్ అవ్వాలి. సో ఇలా బ్రేక్ అయ్యాయి అంటేనే ఇలాంటి మూమెంటం వస్తుంది. సో గ్యాప్ అప్ సినారియో డిస్కషన్ చేసాం, గ్యాప్ డౌన్ డిస్కషన్ చేసాం అండ్ ఫ్లాట్ కూడా డిస్కషన్ చేసాం. ఇదనమాట నిఫ్టీ. అండ్ మనం ఇప్పుడు స్టాక్స్ లోకి వచ్చేసినట్టయితే ఎలాంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటివి సెలెక్ట్ చేసుకోకూడదు. సో మనం ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ లోకి టైం ఫ్రేమ్ ని చేంజ్ చేసేసుకుందాం. సో మంత్లీ టైం ఫ్రేమ్ లోకి చేంజ్ చేశాక ఫస్ట్ నేను కృష్ణా డిఫెన్స్ స్టాక్ ని చూపిస్తున్నాను. సో మీకు కృష్ణా డిఫెన్స్ స్టాక్ చూసినప్పుడు ఏమైతుంది అంటే ఎగ్జాక్ట్ గా 1155 ఏదైతే జోన్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో ఇది ఆల్ టైమ్ హైగా ఉంది. అండ్ మనం మంత్లీ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే మీకు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఓవర్ గా విక్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడైనా క్యాండిల్ క్లోజింగ్ అనేది చాలా బుల్లిష్ గా ఉంది అని చెప్పాలి అని అంటే ఇలా విక్స్ అనేవి మనకు ఉండకూడదు. సో దీన్నే మనం 1 day టైం ఫ్రేమ్ లోకి ఒకసారి చేంజ్ చేసి చూద్దాం చార్ట్ ని. సో 1 day టైం ఫ్రేమ్ లోకి చేంజ్ చేసినప్పుడు చూడండి ఎన్నిసార్లు మనకి ఎక్కువ క్యాండిల్స్ అనేవి మనకి ఇక్కడ చూస్తే బుల్లిష్ క్యాండిల్స్ ఎక్కడ కూడా మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు. సో ఒకవేళ మనకి కన్ఫ్యూజన్ మంత్లీలో వచ్చినప్పుడు డైలీలో కూడా ఒకసారి చార్ట్ ని అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు కృష్ణా డిఫెన్స్ స్టాక్ ని అబ్జర్వేషన్ చేస్తే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు అండ్ దాంతో పాటుగా విక్ క్యాండిల్స్ అనేవి ఓవర్ గా ఉన్నాయి. ఇలా విక్ క్యాండిల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కువ శాతం మంది దీంట్లో ప్రాఫిట్ ని బుక్ చేసుకొని ఎగ్జిట్ కావడానికే చూస్తున్నారు తప్ప ఈ స్టాక్ ని హోల్డ్ చేయడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ ని మనం అస్సలు తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. ఇలాంటి స్టాక్స్ లో మనకి వాల్యూమ్ తో ఫుల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వస్తే తప్ప ఇలాంటి స్టాక్స్ లో ఎంట్రీ తీసుకోకూడదు. సో మనం ఈరోజు డిస్కషన్ చేసుకోబోయే స్టాక్ ఏంటి అంటే శ్యామ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్. ఈ స్టాక్ లిస్టింగ్ అయినప్పటి నుంచి కూడా మంచి ర్యాలీ చేసింది అండ్ తర్వాత సెప్టెంబర్ 2014 నుంచి కూడా ఇది మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ గా ఉంటూ ఇప్పుడు రీసెంట్ గా జూలై 1st ఈ మంత్ లోనే బ్రేక్అవుట్ అయితే అయింది. బట్ మనకి ఇక్కడ ఏంటి అంటే వాల్యూమ్ తో బ్రేక్అవుట్ అయ్యింది అండ్ RSI కూడా మనకు బుల్లిష్ గానే ఉంది. బట్ మన క్యాండిల్ క్లోజింగ్ అనేది నేను చెప్పాను విక్ తో ఉండకూడదు అని. సో మనకు ఒకవేళ ఈ మంత్ ఎండింగ్ లోపు 1089 లెవెల్ ఇంకా క్రాస్ అయిపోయి బుల్లిష్ గా క్యాండిల్ క్లోజింగ్ అయింది అంటే మనం ఈ స్టాక్ ని అబ్జర్వేషన్ చేస్తూ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. లేదు క్లోజ్ కాలేదు విక్ ఎక్కువగా ఉంది అని అంటే కొంచెం అవాయిడ్ చేసి వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడైతే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉంటుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. దాదాపుగా చాలా మంది అనుకోవచ్చు అబోవ్ విక్ ఉండకూడదు, డౌన్వర్డ్ విక్ ఉన్నా కానీ అది బుల్లిష్ ని ఇండికేట్ చేస్తుంది, అబోవ్ విక్ ఉందంటే ప్రాఫిట్ ని బుక్ చేసుకుంటున్నారు అని అర్థం. కాబట్టి ఇది పుల్ బ్యాక్ వచ్చినప్పుడైనా ఎంట్రీ తీసుకోవాలి లేదా
కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఎంటర్ తీసుకోవాలి. కాబట్టి వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అలర్ట్ని ప్లేస్ చేసి పెట్టుకోండి. సో ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ దగ్గర అలర్ట్ని ప్లేస్ చేసుకొని మనం ఎప్పుడైతే ఈ అలర్ట్ క్లాస్ అవుతుందో అప్పుడు అబ్జర్వేషన్ అయితే చేయండి. ఇవి కాక మీరేమైనా కొత్త స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టిల్ దెన్.